హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాలమూర్తి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన అనేది కొనసాగుతుంది. సేవ్ హెచ్సియు అని చెప్పి వాళ్ళొక హ్యాష్ ట్యాగ్ని కూడా వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అసలు హెచ్సియులో ల్యాండ్ గవర్నమెంట్దా కాదా, వాళ్ళు ఏమన్నా లీజ్కి ఇచ్చారా గతంలో, లేదా యూనివర్సిటీకి ఇచ్చారా, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు ఇలా చేయలేకపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు, ఇలాంటి డౌట్లు చాలామందిలో ఉన్నాయి. ఆ డౌట్లన్నీ తీర్చేందుకు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసుబ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అసలు ఏం జరుగుతుంది హెచ్సిఎల్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్నగారు. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు హెచ్సిఎల్లో చూసుకుంటే మనం చాలా భూములు 400 ఎకరాల వరకు భూముల్ని చదును చేసి చెట్లను కొట్టి అక్కడ పక్షులు వృక్షజాతి అంతా కూడా అంతరించిపోయేలాగే చేస్తున్నారు, చాలా దారుణంగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మీ పార్టీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే విరుచుకుపడుతున్నారు ఆయన మీద. సో దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదాన్ని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదో పట్టించడానికి వాడుకుంటున్నారు. 400 ఎకరాలు లీగల్గా కోర్టు ద్వారా ప్రభుత్వానికి సంక్రమించింది. అదేమి చాలా కాలంగా పెండింగ్ ఉన్న కేసు మధ్యకాలంలో పరిష్కారమైంది. కాబట్టి ఆ 400 ఎకరాలు ప్రభుత్వానికి హైదరాబాద్ యూనివర్సిటీది కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇదని చెప్పి తేల్చడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే అది ఆ యొక్క ఎక్సెస్ ల్యాండ్, హైదరాబాద్ యూనివర్సిటీ కేటాయించిన ల్యాండ్ కాదు, ఇది ఎక్సెస్గా ఉన్నటువంటి ల్యాండ్. ఆ ల్యాండ్ను ప్రభుత్వం ఆధీనం చేసుకొని, దాన్ని స్వాధీనం చేసుకొని, సెంటర్ సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి అక్కడ దాని మీద ఏదైనా డెవలప్మెంటల్ కార్యక్రమాలు పోవడానికి, దాన్ని మంచి వనరులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, పక్షులు, జంతుజాలం దెబ్బతింటుందంటే ఇది నగరం అండి. నగరం అంటే మరి దాన్ని ఇవన్నీ తీస్తేనే నగరం ఏర్పడుతుంది. అనేక మందికి ఆవాసయోగ్యమైనటువంటి ఈ నగరం లోపల అక్కడ వివాదాస్పదంగా కొంతకాలంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి కేసు పరిష్కారమైన దిశగా ఇది ముందుకొచ్చింది. అయితే అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే అక్కడ మై హోమ్స్ రామేశ్వరరావు గారికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా 50 నుంచి 100 ఎకరాల మధ్య భూమిని ఈ ధరణిలో జరిగినటువంటి స్కామ్లో భాగంగా వాళ్ళు ఏదో సర్వే నెంబర్స్ కింద మార్చి వాళ్ళకి అంటగట్టింది అనేది కూడా ఉన్నది. దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది, అది బయటకు వస్తుంది. వాళ్ళ ప్రాజెక్ట్ పేరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. మై హోమ్స్ ఈ హైదరాబాద్ యూనివర్సిటీని ఆనుకున్నటువంటి ప్రాజెక్టు దీనికి సంబంధించింది. మరి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ నాయకులందరూ పోయి రోజు ధర్నాలు చేసి విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ చదువులకు అంతరాయం కలిగించి తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ యొక్క అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ప్రభుత్వం హైదరాబాద్ యూనివర్సిటీ అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. దానికి భూములు తీసుకోవాలని కాదు, ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతుందో త్రూ లీగల్గా సంక్రమించినటువంటిది తీసుకుంటున్నారు. దీంట్లో విద్యార్థులకు సంబంధం లేదు అసలు. యాక్చువల్గా వాళ్ళని రెచ్చగొట్టి దీని ఒక రాజకీయ అంశం కింద మార్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వన్యప్రాణులకు కానివ్వండి, పశుపక్షాదులకు కానివ్వండి, దీని గ్రీనరీకి కానీ సంబంధించిన అంశం కాదది. దాని కింద ఒకవేళ డిక్లేర్ అయి ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఉంటే తప్పు. ఇప్పుడు మన బ్రహ్మానందరెడ్డి గారి పార్క్ ఉన్నది, ఆ పార్కును దాని కింద డిక్లేర్ చేసినారు, దాన్ని కనుక ఆక్యుపై చేస్తే పొరపాటు. ఇది ఐడియల్గా ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్, అది గవర్నమెంట్ ఫేవర్ అయ్యింది. అంటే ఇప్పుడు కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. నెమళ్ళు అరుపులు కానీ, ఒక జింకలు పారిపోతున్న విజువల్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ షేర్ చేస్తున్నారు మనందరికీ కూడా. అక్కడ చెట్లు కొట్టేసిన పరిస్థితి కూడా ఉంది. 400 ఎకరాల్లో చెట్లే లేవంటారు. చెట్లకి ఏం హాని జరగలేదా? ఆ పక్షులు వృక్షజాతి ఏం చనిపోవడం? ఇప్పుడు అక్కడ చాలా కాలంగా ఆ భూమి ఉండడం వల్ల అనేక రకమైన చెట్లు రావడం, దాంట్లో కొన్ని ఎమళ్ళు కానివ్వండి, కొన్ని ఏమైనా వీళ్ళు జంతుజాలం ఉంటే ఉండొచ్చు. దానికి తీయడం వల్ల నష్టం జరుగుతుందంటే దాన్ని కాంపన్సేట్ చేయడానికి వేరే అయిన మార్గం ఏర్పాటు చేస్తారు. ఈ విద్యార్థులను రెచ్చగొట్టి దాన్ని ఏదో ఒక రాజకీయ అంశం కింద మలిచి ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప దీంట్లో ఎలాంటి అది లేదు. అనేకమైన భూములు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు అమ్ముకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీన్ని పెద్ద ఇష్యూ కింద చేస్తే మరి దీన్ని అనేకమైన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి. మరి ఆ ల్యాండ్స్ని కనుక ఇస్తే ఇట్లాంటి ల్యాండ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. హార్ట్ ఆఫ్ ది సిటీలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. లేదంటే ఆయన ఫారెస్ట్ ఏరియా ఉంటే తీసుకోరు. ఫారెస్ట్ ఏరియా కాదు కదా అది. అంటే ఒక సూటి క్వశ్చన్ సార్, వ్యూవర్స్ కూడా చాలామంది అడుగుతుంది ఏంటంటే, కోర్టు ఆర్డర్స్ ఇంకా చేతికి రాకుండానే మీరు అంటున్నారు లీగల్గా ఓకే అంటున్నారు, లీగల్గా అన్నీ ఉన్నాయి, మేము తీసుకుంటానికి ఏంటి అభ్యంతరం అని అంటున్నారు మీరు. సో కోర్టు ఆర్డర్స్ ఇంకా రాకముందే
సో ఆదివారం పండగ రోజు రాత్రికి రాత్రే ఇలాగ బుల్డోజర్లను పంపించి ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఏంటి, ప్రకృతి వినాశనం చేస్తూ చేయడం అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్న అంశం. అంటే మీకు హెచ్సిఏనే దొరికిందా, వేరే చోట ఎక్కడ? ఇప్పుడు అది వేరే కంపెనీలకి అలాట్ చేస్తున్నారు అంటున్నారు, విప్రో కానీ వేరే వేరే పెద్ద పెద్ద సంస్థలకి అలాట్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాంటి చోటు మంచిగా పచ్చగా ఉన్న చోటుని ఎందుకు పాడు చేస్తున్నారు? ఈ 400 ఎకరాలే కావాలా, ప్రభుత్వ భూములు ఇంకెక్కడా లేవా అనే ప్రశ్న అనేది వస్తుంది సోషల్ మీడియాలో. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ సెంటర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం. మీరే చెప్తున్నారు మీ ప్రశ్నలో ఉన్న విప్రో లాంటి సంస్థలు వస్తే దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, ఆ విద్యార్థులకే మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రాత్రి కోర్టు ఆర్డర్లు అందలేదనేది అబద్ధం. ఒక ప్రభుత్వము దీని మీద కనుక చర్య చేపట్టింది అంటే సరిగ్గా లీగల్గాలిటీ ఉంటేనే ముందుకు పోతుంది. కోర్టు ఆర్డర్ చేతికి రాలేదు అనేది వీళ్ళు ఎవరైనా చూసిండ్రా? కోర్టు ఆర్డర్ వచ్చే ఉంటుంది, రాకుండా ఎందుకు ముందుకు పోతారు? గవర్నమెంట్ ఏది చేసినా చట్టపరంగా చేస్తుంది, నిబద్ధతతోటి చేస్తుంది. అక్కడ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది కాబట్టి అక్కడ మంచి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఏదైనా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి వస్తే ఇప్పుడు వస్తున్నటువంటి అనేకమైన హైదరాబాద్ మీద అందరు పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. సెంటర్ సిటీలో ఉంటే మంచి ఇన్వెస్టర్స్ వస్తారు, మంచి కంపెనీస్ వస్తాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సిటీ గ్రోత్ వస్తుంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఏంటంటే ఈ క్రెడిట్ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వానికి రావద్దు, రేవంత్ రెడ్డి గారు చేసే ఒక మంచి పని అడ్డుపడదాం అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, వీరంతా ఐటీవీ ఇక్కడ ఒక ఉద్యమంలాగా తీసుకొని వస్తున్నారు. దీన్ని అడ్డుకట్టలు ఎట్లా వేయాలని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటై చేస్తున్న కుట్ర అంటే ఇది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. దీంట్లో ఎలాంటి సమస్య లేదు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపించి విద్యార్థులను తప్పుదో పట్టించి అనవసరంగా వాళ్ళ యొక్క జీవితాలను వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇది రాజకీయం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేసి విద్యార్థులకు కూడా ఏంటంటే మీది లీగల్గా సంబంధించినటువంటి అంశం, మీకే అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అక్కడ అభివృద్ధి రావడం వల్ల మీకే లాభం జరుగుతుంది. దీనికి వాళ్ళు సహకరించి చట్టపరంగా మీరు ఏ విధంగా ఉంటే దాని మీద ఏమన్నా అడ్డంకి పోవడానికి, కోర్టుకు పోవడానికి, చేయడానికి ఏమన్నా చట్టపరంగా వెసులుబాటు ఉంటే వెళ్ళండి. విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సహించదగినటువంటి విషయం కాదని చెప్పిన. అంటే ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దీని మీద ఎట్టి పరిస్థితుల్లో మేము పోరాడి తీరుతాం, విద్యార్థులకి సపోర్ట్గా ఉంటాం, సేవ్ హెచ్సియు అని చెప్పి ఒకటి వైరల్ చేస్తున్నారు. మరి దానికి ఫైనల్గా ఏం చెప్తారు? హెచ్సియును అక్కడ ఎవరు టచ్ చేస్తలేరు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి రాంగ్ ప్రాపగండా ముందుకు తీసుకుపోయిందంటే హైదరాబాద్ యూనివర్సిటీని ఆక్రమిస్తున్నారు అనే దగ్గర కాదది. హైదరాబాద్ యూనివర్సిటీకి కేటాయించిన స్థలము కాక మిగిలిన స్థలము ఏదైతే వివాదాస్పదంగా ఉందో కోర్టు ద్వారా ప్రభుత్వానికి సంక్రమించినటువంటి దాన్ని తీసుకుంటున్నారు. ఇది ఒక యూనివర్సిటీ స్థలాన్ని తీసుకుంటున్నారని చెప్పి విద్యార్థులు తప్పుదోవ ప్రతిపక్షాలు పట్టించి వాళ్ళను అనవసరంగా వాళ్ళ జీవితాలతోటి ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయి. కాబట్టి ఈ యొక్క దుశ్చర్యను ప్రతిపక్షాలు మానుకొని ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా వాళ్ళు పాల్గొనాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు కూడా ఇది ఇమీడియట్గా విరమించి మీరు ప్రభుత్వం చేసే కార్యక్రమానికి సహకారం అందించండి. అక్కడ వచ్చే అభివృద్ధి వల్ల మీకే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీలాంటి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. దేశంలో కూడా రేజింగ్ తెలంగాణ అనే ఒక స్లోగన్ తోటి పోతున్నటువంటి రాష్ట్రం మీకు నెంబర్ 1 స్థానానికి పోయి ఆస్కారం ఉన్నటువంటి అన్ని విధాలుగా, క్లైమేటికల్గా, మన భౌగోళికంగా అన్ని విధాలుగా మంచి వాతావరణం ఉన్న హైదరాబాద్లో మంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది. దీనికి అడ్డుపడొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఒక రాజకీయం కోణంలో దీన్ని చూడొద్దు, అన్ని లీగాలిటీస్ ఉండే సో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోంది. అక్కడ 400 ఎకరాలు కూడా ఆ ల్యాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండే, పక్కాగా కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాకే ప్రొసీడ్ అవుతున్నారు అని ఖచ్చితంగా చెప్తున్నారు. సో మరి చూద్దాం ఈ హెచ్సియు వివాదం అనేది ఎంత ముందుకు వెళ్తుంది ఏంటి అనేది. సో కెమెరామెన్ మహేష్తో నేను పరిటాల మూర్తి, సైనింగ్ ఆఫ్, బై బై.